సామా6 టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ న్యూస్ లైన్ కోమటిబండ గ్రామంలో వెలిసినటువంటి ఉమా సంగమేశ్వర స్వామి దేవాలయం పురాతన 300 సంవత్సరాల చరిత్ర గల పురాతన అయినటువంటి గుడిజోడు లింగాలు కలిగినటువంటి ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం మరియు ఈ కోమటిబండ క్షేత్రం అన్న పురోహితులు ఈ క్షేత్రానికి 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని పురోహితులు అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ద్రవ్యం కూడా ఒక్క రూపాయి బిల్ల కూడా వృధా కాకుండా అక్కడ సక్రమంగా జరిగింది. అది ఇస్తారు, వాళ్ళ బాధ్యత. కోమటి బండలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళే కలెక్ట్ చేయాలి. ఎవరి పేరు మాత్రం ध्रुवंते राजावरणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवं इंद्रश्चाद्यश्च राष्ट्रं धारयता इंद्रस्तोमेन वंचदशेन मध्यमिदं वादेन नगरेण रक्षा नायना मंगलवैद्य आदि पराशक्ति पालय मां नमो नमः गट्टिमेलं नमे ईश्वर सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो. మనం చేసే పని చేయాలి. ఐదు వచ్చినాయా ఇయలే అన్నదానం పెట్టారు చూడు అరుణయ్య చూడు వానికి ఈశ్వరముదాయ జాతమగ్నిం క్రీం సంప్రాజన ఆసన్నాపాత్రదేవా ఫలా పుష్పాయాష్ట పుష్పీ చెప్పండి, అందరూ చెప్పండి. ఈశ్వరాయ ఓషధీభ్యః ఇదం నమః. ఓం సప్తదే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్తధామ ప్రియాణి स्वादिष्टमे प्रथमष्टमे प्रियष्टमे 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 अगदष्टमे सर्वष्टमे स्मरणष्टमे सामष्टमे द्विष्टमे द्वादष्टमे सहस्रमे प्राणष्टमे मानष्टमे
अस्यामेव प्रतिष्ठते मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु यज्ञेश्वराय नमः प्रणीतासो पूर्णपात्रमादाय पुनः पूरयित्वा అయిపోయేదాకా మేమడే ఉంటారు, అభిషేకాలు చేయిస్తారు. అభిషేకాల్లో పాల్గొనండి. ఎల్లుండి పొద్దున ఇక్కడ మహా అన్న నివేదన. ఒక 8 సంవత్సరాల నుంచి దానికి కొంచెం మనం మార్పు చేసుకున్నాం. పూర్వంలో ఇక్కడ అంతా శివరాత్రి నాడు భోజనం పెట్టేవాళ్ళు, అది మహాపాపం అని చెప్పి దాన్ని మార్చుకోవడం జరిగింది. సంగమేశ్వరుడు కొలువై ఉన్నాడు. కాల్సిన ప్రపంచంలో ఎక్కడ రెండే చోట, ఒకటేశ్వర ముక్తేశ్వర క్షేత్రము, రెండవది ఇక్కడ ఈ కోమరబండ గుట్ట మీద ఒకే పానవట్టము పైన 2 లింగాలు. అలా మనకు ముక్తినిచ్చేటువంటి ముక్తి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ఆ ఉమా సంగమేశ్వర స్వామికి ఆ రాతి శిలతో ఉన్నటువంటి ఈ మందిరానికి ఈ మిషన్ భగీరథ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి గవర్నర్ గారు, అప్పటి కలెక్టరు రోనాల్డ్ రోస్ గారు, అప్పటి మన గడ ఆఫీసర్ అయినటువంటి హనుమంతరావు గారు వారి యొక్క ముఖ్య భూమికగా ఈ స్థలాన్ని ఈ ఆలయానికి ప్రత్యేకంగా కేటాయించి ఈ మండపాన్ని వారు ఏర్పరిచారు. తర్వాత ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల ద్వారా విరాళాలు సేకరిస్తూ కొంత మందిర నిర్మాణం చేసుకోగలిగాం. ఇప్పుడు మరికొంతమంది యొక్క భక్తుల సహకారంతో ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్ట, ఈ శిఖర ప్రతిష్ట, తర్వాత అభయాంజనేయ స్వామి ప్రతిష్టా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా అన్నప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఈ 3 రోజుల పాటు బహుకోలాటంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా తప్పకుండా ముక్తి పొందుతారు. ఆ ఉమా సంగమేశ్వర స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం విరాజిల్లుతుంది. అలాగే భవిష్యత్తులో ఈ క్షేత్రము గొప్పనటువంటి క్షేత్రంగా అవతరించబోతుంది. ఎందుకంటే ఆ శివునికి ఆ తలపైన ఉన్నటువంటి గంగలాగా ఇక్కడ నిరంతరం కూడా కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి త్రివేణి సంగమ తీర్థము, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల యొక్క ప్రవాహం చేత ఇక్కడికి ఆ నీళ్లు రావడం, ఆ నీళ్లు 4-5 జిల్లాల పాటు సస్యశ్యామలం చేయడం జరుగుతుంది. పరమేశ్వర కృప చేత ఇక్కడ ఇదంతా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా జన్మధన్యులైన వారు. మహాదేవ